సమంత ప్రస్తుతానికి కొత్త మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల రాజ్ నిడుమోరును రెండో వివాహం చేసుకున్న ఆమె మా ఇంటి బంగారం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాని స్వయంగా సమంత తన సొంత ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా సుమ, సమంత, నందిని రెడ్డి కలిసి ఉగాది పచ్చడి చేయడం ఎలా అనే ఒక వీడియో చేసి రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో సమంత తాను ఉగాది పచ్చడి చేసినట్లు తన భర్తకు వీడియో కాల్ చేసి చూపించింది. అప్పుడు ఆమె బాబు అంటూ రాజ్ను సంబోధించడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాక ఈ క్రమంలోనే రాజ్ సమంతను అసలు మీకు పచ్చడి చేయడం రాదు కదా అని అనడం, దానికి ఆమె సిగ్గుపడటం కనిపిస్తోంది. ఈ సినిమాకి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. సమంత వివాహం అధికారికం చేయకముందే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. కానీ మధ్యలో వీరి వివాహం జరిగింది. దీంతో షూటింగ్కు కాస్త బ్రేకులు పడ్డాయి. ఎట్టకేలకు షూటింగ్ కొంచెం మాత్రమే పెండింగ్ ఉందని, దాన్ని పూర్తి చేసి మే 15వ తేదీన సినిమా రిలీజ్ చేస్తామని సమంత చెబుతోంది. కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో కాంతారా ఒక సంచలనం. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. రిషబ్ శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను, కాంతారా అఫీషియల్ పేజీని అన్ఫాలో చేయటం ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ నిర్మాణ సంస్థతో హీరోలకు అనుబంధం పెరుగుతుంది. కానీ తన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన సినిమా పేజీని అన్ఫాలో చేయడం వెనుక ఏదైనా బలమైన కారణముందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. రిషబ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక నిర్మాణ సంస్థతో ఏవైనా విభేదాలు తలెత్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై రిషబ్ శెట్టి కానీ, హోంబలే ఫిల్మ్స్ కానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాంతారా 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అయ్యి తర్వాతి పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. కొందరు దీనిని ఒక సాధారణ విషయంగా కొట్టిపారేస్తున్నారు. సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలను క్లీన్ చేస్తుంటారని, అనవసరమైన పేజీలను అన్ఫాలో చేయటం సాధారణమేనని వాదిస్తున్నారు. అయితే తన సొంత సినిమా పేజీని అన్ఫాలో చేయడం మాత్రం అంత చిన్న విషయమేమీ కాదని మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం. అయితే ఒకవేళ నిజంగానే రిషబ్ శెట్టికి, హోంబలే ఫిలిమ్స్కు మధ్య ఏదైనా గ్యాప్ వస్తే అది కాంతారా తదుపరి భాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి టాలీవుడ్ స్టార్ హీరో ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య దర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ధురంధర్ 2. ఆ చిత్రానికి సీక్వెల్గా వచ్చిన ధురంధర్ 2 భారీ హైప్తో రిలీజ్ అయింది. నార్త్తో పాటు సౌత్లో కూడా ఎక్కడ చూసినా ధురంధర్ 2 హైప్ కనిపించింది. అయితే కేవలం రీజనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ వాయిదా పడటంతో కాసంత డిసప్పాయింట్ అయ్యారు. ఇదిలా ఉండగా ధురంధర్ 2 సినిమా అద్భుతమని టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు. విజయ్ దేవరకొండ, బెల్లంకొండ వంటి యంగ్ హీరోలు కూడా ధురంధర్ 2కు జై కొట్టాలని ఎక్స్లో పోస్టులు వేశారు. ఒకవైపు హిందీ సినిమాపై ఇంతలా ప్రేమ చూపిస్తున్న హీరోలు అదే సమయంలో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. ధురంధర్కు పోటీగా భారీ అంచనాలతో వచ్చిన ఉస్తాద్ గురించి ఒక్కరు కూడా ట్వీట్ చేయకపోవడంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పరాయి భాష చిత్రాలను ఎంకరేజ్ చేయడం మంచిదే, కానీ మన సొంత హీరోలు మరియు సినిమాల విషయంలో కూడా అదే ఉత్సాహం చూపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్లో తనదైన మేనరిజం మరియు టైమింగ్తో యూత్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు వంటి సూపర్ హిట్స్ తర్వాత జాక్, తెలుసు కదా వంటి భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు సిద్ధు. దాంతో ఇప్పుడు రూట్ మార్చి ఒక విభిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఉగాది కానుకగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం సాహోకు ఆయన కో రైటర్గా మరియు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ ఇప్పుడు దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన చిత్రమని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యత ఉన్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథా నేపథ్యం మరియు మేకింగ్ పరంగా అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సిద్ధు జొన్నలగడ్డ మార్క్ ఎనర్జీకి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుస ఫ్లాప్స్తో ఇబ్బంది పడుతున్న సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్తో జైలర్ 2తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని పవర్ఫుల్ కథతో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. సహజమైన నటనకు పేరు తెచ్చుకున్న సాయి పల్లవి సుప్రసిద్ధ దర్శకులు మణిరత్నం డైరెక్షన్, విజయ్ సేతుపతి లాంటి పవర్ఫుల్ నటుడు కలిసి చేసే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రం సేతుపతి కెరీర్లో ఓ ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అలాగే మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథను మణిరత్నం తొలుత సిలంబరాసన్ టిఆర్ సింబు కోసం రాసుకున్నాడట. అయితే కొన్ని కారణాల వల్ల ఎస్టీఆర్ ఈ ప్రాజెక్టుకు నోచపడంతో అదే కథకు విజయ్ సేతుపతితో చేస్తున్నారు మణిరత్నం. అఫీషియల్గా ప్రకటించిన ఈ సినిమాను ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.